హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మినపప్పు కరివేపాకుతో ఒక రోటి పచ్చడి చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కనుక ఇది వేసుకొని తింటే అస్సలు వదిలిపెట్టరు. అది తయారు చేసుకునే విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోండి. బాండీలో ఒక 15 గ్రాముల ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవుతుందండి. ఆయిల్ వేడెక్కగానే మీరు కారం ఎక్కువ తింటారంటే ఎక్కువ ఎండుమిరపకాయలు వేసుకోండి. నేను తక్కువగానే తీసుకుంటాను, అందుకని చెప్పేసి 4 ఎండుమిరపకాయలు మాత్రం వేసాను. తర్వాత 2 స్పూన్ల పచ్చెనపప్పు, 2 స్పూన్ల మినపప్పు, తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకోండి. తెల్ల నువ్వులు ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు తాజాగా ఉన్న కరివేపాకు కూడా వేసాను. ఒక గుప్పెడు వేసుకోండి. ఒక్క 2 మినిట్స్ సిమ్లో పెట్టి ఫ్రై చేసేయండి, సరిపోతుంది. మంచి వాసన వస్తుందండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను. మీరు కావాలంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. మంచిగా వేగిపోయినాయండి. ఇప్పుడు పక్కన పెట్టేసి నేను రోల్లో చేస్తున్నాను ఈ పచ్చడి. మీరు కావాలంటే మిక్సీలో అయినా చేసుకోండి. రోల్లో ఒక 9 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకొని, తర్వాత ఇప్పుడు ఏవైతే రెడీ అయిపోయినాయో కరివేపాకు, పచ్చెనపప్పు అవన్నీ కూడా అందులో వేసాను, దంచుకోండి. ఇప్పుడు కొంచెం చింతపండు పెట్టండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత తింటారో అనే దాన్ని బట్టి కొంచెం చింతపండు పెట్టుకోండి. తర్వాత సాల్ట్ వేసుకోండి సరిపడినంత. నెక్స్ట్ జీలకర్ర కొంచెం వేసాను. ఇంగువ కూడా లైట్గా వేసాను. మీరు కావాలంటే ఇంగువ నచ్చకపోతే వదిలేసేయండి. మంచిగా దంచేసుకోండి. బాగా మెత్త పేస్ట్ లాగా అయిపోతుందండి మిక్సీలో వేసుకుంటే. ఒకవేళ మిక్సీలో చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా కచ్చబచ్చగానే వేసుకోండి, మెత్తగా రుబ్బకుండా. తర్వాత సన్నగా ఆనియన్స్ కట్ చేసేసుకొని అందులో మిక్స్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఓకే, చూసారు కదా, ఇలా అన్నమాట కచ్చబచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ కలిపేద్దాం. మీరు కావాలి అంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇంకా కొత్తిమీర అయిపోయింది నా దగ్గర, ఇందాక వేసాం కదా ఫ్రై చేసినప్పుడే. ఓకే, చూసారు కదా ఎంత బాగుందో. దీన్ని వేడివేడి అన్నంలో తినండి, కమ్మగా ఉంటుంది. ఎలా ఉందో టేస్ట్ చేసి నాకు చెప్పండి. కరివేపాకు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనందరికీ తెలుసు, కానీ కర్రీస్లో వేసింది కూడా తినేటప్పుడు తీసి పక్కన పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా చేసుకుంటే కనుక మనం ఆ కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాలన్నీ పొందొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.